నమస్కారం. మండుతున్న ఈ వేసవిలో ఎక్కడ చూసినా పసుపు పండుగ వాతావరణం కనిపిస్తుంది. పసుపు అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ, అలాగే వాళ్ళు నిర్వహించే మహానాడు. కానీ టీడీపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. మరి తెలంగాణ అంత పసుపుమయం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అక్కడికే వస్తున్నా. తెలంగాణలో ఇప్పుడు పసుపు జెండా పట్టుకుంటుంది టీడీపీ కాదు, సాక్షాత్తు కల్వకుంట్ల కవిత. అవును, మీరు విన్నది నిజమే. తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీని ప్రారంభించిన కవిత తెలంగాణ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకునేందుకు ఒక వినూత్నమైన మాస్టర్ స్కెచ్ గీశారు. తన పార్టీ కోర్ కలర్ గా ఏకంగా పసుపు రంగును ఎంచుకున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో తన పార్టీ అధికారిక జెండా గద్దె నమూనాను కవిత అత్యంత ఘనంగా ఆవిష్కరించారు. తెలంగాణ ప్రత్యేక అస్తిత్వాన్ని, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ జెండా గద్దెను డిజైన్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడే కవిత ఒక పకడ్బందీ వ్యూహం పన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా ఒకే రకమైన ప్రమాణాలతో జెండా గద్దెలు నిర్మించాలని కవిత ప్రకటించారు. పార్టీ జెండా ఎగిరే ప్రతి చోట ఒకే కలర్ కోడింగ్, ఒకే డిజైన్ ఖచ్చితంగా ఉండాలని క్యాడర్కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో పార్టీకి ఒక స్పెషల్ బ్రాండ్ ఇమేజ్ వస్తుందని ఆమె భావిస్తున్నారు. ఇక ఈ సరికొత్త పసుపు జెండాను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు మే 20వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు, అంటే సరిగ్గా నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జెండా పండుగను కవిత ప్రకటించారు. ఈ నెల రోజుల పాటు ప్రతి ఊరిలో పండగ వాతావరణంలో జెండాలు ఆవిష్కరిస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లనున్నారు. నిజానికి పసుపు రంగుకు ఒక ప్రత్యేకమైన పాజిటివ్ వైబ్ ఉంటుంది. తెలంగాణలో ప్రస్తుతం టీడీపీ అంత యాక్టివ్ గా లేదు కాబట్టి ఆ పసుపు రంగు స్పేస్ ను తన పార్టీతో భర్తీ చేయాలని కవిత వేసిన అడుగులు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతున్నాయి. మరి పసుపు రంగు జెండాతో కవిత అనుకున్న మార్కు వేయగలరా? జెండా పండుగతో క్యాడర్ యాక్టివ్ అవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.